సెక్యులర్ భారత్గా ఉండడం మంచిదా లేకపోతే ఈ హిందుత్వ భారత్గా ఉండడం మంచిదా మీ దృష్టిలో? భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర సామ్యవాద లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. నేను ఒక వీడియో చూపిస్తా, ఒకసారి మీరు గమనిస్తే. నేను గమనించాను, రీసెంట్గా గమనించిన ఈ వీడియో. ఏంది తాత, నీకు 400 సీట్లు కావాలనా? 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని నీకు నచ్చినట్టుగా మార్చుకోనీకా, లేక మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ని తీసేనీకా? దేనికి కావాలి నీకు 400 సీట్లు? నువ్వు మెజార్టీ ఆశించేది మా కడుపులు కొట్టనీకే అని మాకు తెలవదనుకుంటున్నావా? మాకు అన్యాయం చేయనీకి మేమే ఓట్లేసి నిన్ను గెలిపించాలనా? ఓ పెద్దయినా, ఇక మా వల్ల కాదు తాత, నీకు టాటా. అంటే ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ కోసం ఓట్ల ముందట చేసినటువంటి ఒక వీడియో. దీంట్లో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆడున్న పూల చెట్లకు నీళ్లు పడతాడు. నీళ్లు పట్టుకుంటూ, అంటే ఈయన ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అది షో చేయాలంటే ఈయన టవల్ కట్టుకోవాలి, ఈయన ఒక బనీన్ మాత్రమే ఉండాలి, ఈయన చేతిలో నల్ల పైపు ఉండాలి. ఇది నేను రీసెంట్గా నిన్న గమనించినటువంటి వీడియో. ఇట్లా ఎందుకు చేస్తారు? ఎస్సీ అంటే ఇలా ఉంటాడు, బీసీ అంటే ఇలా ఉంటాడు, ఓసీ అంటే ఇలా ఉంటాడు అనేది రూపొందించి పెట్టిండ్రు మన మనసులో. రూపొందించి పెట్టినాక కోట్లాది మంది ప్రజలకి కమ్యూనికేట్ చేయాలంటే ఎస్సీ మాట్లాడుతున్నట్లుగా ఆ పద్ధతిలో తీసుకొచ్చారు. నిజానికి ఆయనకు పాయింట్ సెట్ చేసి కూడా మాట్లాడించవచ్చు. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసి ఉంటారు, బంగ్లాదేశ్లో చాలామంది హిందువులను ఊచ కోత కోసారు. మతం పేరు మీద జరిగే దుర్మార్గాన్ని మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాలి. చాలామంది హిందువులు చెప్పేటటువంటి అంశం ఏంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి అనొద్దు, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి ఆ నినాదాన్ని తీసుకోవద్దు. పక్కన జరిగినటువంటి బంగ్లాదేశ్కు జరిగినటువంటి పరిస్థితే రేపు భారత్ కూడా జరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంటారా ఇట్లా? ముస్లింలు అది ముస్లిం కంట్రీ, ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు. పాకిస్తాన్ లాగా ఇండియా హిందూ దేశంగా ప్రకటించుకున్నారు. అసలు కులాలు ఎట్లా ఏర్పడ్డాయి అని అంటే ఒక్క మాటలో ఏ విధంగా చెప్తారు? కులాలు ఏర్పడడానికి 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఒకటేమో మైథాలజీ, మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే చిన్న ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసేది అంటరానితనం. భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా అంటరానితనాన్ని ఫేస్ చేస్తారు. అంటరాని కులాల్లో పుట్టిన వాళ్ళు కొందరు అంటారు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు అని అంటారు, వాళ్ళకు తెలియదు. అన్టచబిలిటీకి గురై కూడా నేను గురి కాలే, నాకు ఇంతవరకు తెలియదు అనేటోళ్ళు ఏ విధంగా ఫేస్ చేసి ఉంటారో మీరు ఒకసారి చెప్పారా? ఇల్లు కిరాయి కోసం పోతారండి పట్టణాల్లో. నాకు ఇల్లు కిరాయి కావాలని పోతారు. పోయినప్పుడు అక్కడ ఏముంటుందంటే ఓన్లీ వెజిటేరియన్స్ అని ఉంటుంది. ఆడ వీడికి తెలియదు అది. అడుగుతారు, మనతో మాట్లాడతారు. జస్ట్ నవ్వు ఒక 15 రోజుల కిందట నా దగ్గర పిహెచ్డి చేస్తున్న నా స్టూడెంట్. అప్పటి వరకు ఇంత కిరాయి ఇంత అడ్వాన్స్ ఇవ్వాలి అని అంతా మాట్లాడుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్రశ్న మీరు ఏ క్యాస్ట్ అని వేసిన తర్వాత నేను ఫలానా మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని అని చెప్పాడు. చెప్పగానే అయ్యో అయితే నేను ఒకసారి మా సార్తో మాట్లాడి చెప్పాలండి. కొంతమంది నిజంగా రూమ్ చూడడానికి పోయినప్పుడు లేకపోతే ఏదైనా రెంట్ కోసం పోయినప్పుడు వీళ్ళకి తెలియదు, తెలుసుకోవాలి. కాబట్టి మీరు రెడ్డిలా లేకపోతే ఇంకోట అని చెప్పేసి అనేస్తారు. అన్న తర్వాత వాళ్ళు ఒరిజినల్ చెప్పాలి. ఒక 20 మంది అపార్ట్మెంట్ నిర్మాణం జరిగితే 20 మంది ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దాన్ని కొనేస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వటం లేదు. నేను మొన్న ఒక దగ్గర ఒక ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటున్నారంటే చూద్దామని వెళ్ళాను. ఓకే, వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ మేము ముస్లింలకు ఇవ్వమండి అని ఓపెన్గా చెప్పేశారు. ఒకటి తర్వాత ముస్లింలకు ఇవ్వము అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము క్రైస్తవులకు ఇవ్వమండి. రైట్. అంటే ఇన్ని అసమానతలు, ఇన్ని వివక్షలు ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఏబిసిడి వర్గీకరణ. దీనివల్ల అసలు నిజంగా ఉపయోగం ఉన్నదా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన
2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా 15% రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలో ఉన్న 15%, ఎస్టీలలో ఉన్న 6% రిజర్వేషన్ ఫలాలు అందరికీ చిట్ట చివరి మనిషికి చివరి గుడిసెకు అందాలనే ఒక సంకల్పంతో ఆ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు చాలా పరిమితులు ఉన్నాయి.